కొంతమందికి అలోవెరా జెల్‌లో కూడా కొద్దిగా కొబ్బరి బొండం వాటర్ గానీ, లేదంటే అలోవెరా జెల్ స్టిక్కీగా ఉంటది కదా! కొద్దిగా కొబ్బరి నూనె ఏసేసుకొని బాగా కలిపేసి పేస్ట్ లాగా అది పెట్టుకోండి. అది కూడా చాలా మందికి పనిచేస్తది. కానీ పెట్టే పద్ధతి కూడా మనం ఎట్లా అంటే, కొంతమంది ఆయిల్‌తో పెడుతుంటారు. కొంతమంది ఆయిల్ లేకుండా పెడుతుంటారు. అలా కాదు. మనం ఎప్పుడైనా సరే ఏదైనా పేస్ట్ పెడుతున్నప్పుడు మంచిగా స్మూత్‌గా ఉండాలి తల. ఆయిల్ పెట్టి మాత్రం పెట్టకండి. కొద్దిగా డ్రైగా ఉన్నప్పుడే పెట్టి 5, 10 మినిట్స్ తర్వాత వాష్ చేసేసేయండి. అలాగే పెట్టాలి ఎప్పుడైనా సరే. ఇంకోటేంటంటే ఫెనుగ్రీక్ సీడ్స్, మెంతులు. మెంతులు కూడా బాగా పనిచేస్తాయి. కానీ అన్ని స్కాల్ప్స్‌కి కాదు. మనం ఇండివిడ్యువల్‌గా చూసి చెప్పగలుగుతాం స్కాల్ప్ చూసి వాళ్ళకి డాండ్రఫ్ ఏ కైండ్ ఆఫ్ డాండ్రఫ్ ఉంది. స్కిన్ ప్రాబ్లమ్స్‌తో పాటు ఈ డాండ్రఫ్ ఇష్యూస్ వచ్చాయా? లేదంటే ఇంకేమైనా వాటర్ సరిగ్గా తాకపోవడం వల్ల వచ్చాయా? ఫుడ్ కరెక్ట్‌గా న్యూట్రిషన్ లేకపోయిండి వచ్చాయా? మనం హెయిర్ ఫాలికల్‌ని చూసామనుకోండి, అది స్ట్రాంగ్‌నెస్‌ని బట్టి, హెయిర్ స్మూత్‌నెస్‌ని బట్టి కూడా చెప్తామన్నమాట. సో, అది న్యాచురల్ పద్ధతిలో మీరు మెంతులు కూడా పెట్టొచ్చు. కానీ మెంతుల్ని విత్ కర్డ్‌లో కాంబినేషన్‌లో పెట్టాలి. అది కూడా ఎంతసేపు పెట్టాలి? 5, 10 మినిట్స్ కంటే ఎక్కువ పెట్టకూడదు మెంతులు. కొంతమంది హెన్నా పెడుతుంటారు. డ్రై అయిపోతుంటది హెయిర్. హెన్నా కూడా గంటలు గంటలు పెడుతుంటారు. బ్లండర్ మిస్టేక్ అది అస్సలు చేయొద్దు. మనం హెన్నాని కూడా కొద్దిగా కర్డ్‌లో కలుపుకోవడం గానీ, కొబ్బరి నీళ్ళలో గానీ కలుపుకోవడం గానీ, ఇలా చేసి పెట్టామనుకోండి స్మూత్‌గా ఉంటది. ఎక్కువసేపు పెట్టకుండా ఒక 15-20 మినిట్స్, మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పెట్టకూడదు. ఇలా బనానా కూడా చాలా మందికి పెడుతుంటారు. బనానా చాలా వరకు సెట్ అవ్వదు. పడిన వాళ్ళలో ఏదైనా కాంబినేషన్‌లో పెట్టండి. అండ్ విత్ కర్డ్‌లో గానీ, అలా కాంబినేషన్‌లో పెడితే మంచిది.